కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విద్యావారధి. విద్యావారధి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి వరకు ఈ విద్యావారధి కార్యక్రమంలో భాగంగా మన బయలాజికల్ సైన్స్ సబ్జెక్ట్లో 2 చాప్టర్లు, 18 వర్క్షీట్లు, సుమారుగా 180 ప్రశ్నలు మీరు చక్కగా నేర్చుకోవడం జరిగింది. వాటన్నిటినీ మన డిడి సప్తగిరి ద్వారా ప్రసారం చేయడం జరిగింది. వీటిల్లో మీరేమైనా మిస్ అయి ఉంటే వాటిని మళ్ళీ చూడడానికి, ఇంకా చక్కగా అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ వినడానికి డిడి సప్తగిరి వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో ఈ కార్యక్రమాన్ని వీక్షించి మన సబ్జెక్ట్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ విద్యావారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చూడబోతున్నటువంటి వర్క్షీట్స్ లోనికి వెళ్ళడానికి ముందుగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలకి, అన్ని రాష్ట్రాల ప్రజలకి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాష, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు కూడా తెలిసి ఉండాలని, అలా ఉండడం ద్వారా భారతదేశం ఏకతని సాధించడం, శ్రేష్టమైనటువంటి భారత్గా రూపొందుతుంది అనేటటువంటి సదుద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పంజాబీ భాష నుండి కొన్ని పదాలని నేర్చుకుందాం. సహజంగా మనం మన మిత్రుల్ని వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళని విష్ చేస్తాం. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇలా చెప్తాం. దీనికి పంజాబీ భాషలో చెప్పేటటువంటి పదం ఏంటంటే సత్ శ్రీ అకాల్, సత్ శ్రీ ఆకాల్. అలానే గుడ్ బై చెప్తాం, మళ్ళీ కలుస్తా అంటాం. దానికి పంజాబీలో ఉపయోగించేటటువంటి పదం ఫిర్ మిలేంగే, ఫిర్ మిలేంగే. అదేవిధంగా మన ఫ్రెండ్స్ బర్త్డేస్కి హ్యాపీ బర్త్డే చెప్తుంటాం, జన్మదిన శుభాకాంక్షలు అంటాం మన భాషలో. దీన్ని పంజాబీలో జన్మదిన ముబారక్, జన్మదిన ముబారక్ అంటారు. అలానే హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకుంటాం. దానికి నవా సాల్ ముబారక్, నవా సాల్ ముబారక్ అంటారు. అలానే అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పడానికి వదాయియా, వదాయియా అంటాం. అలానే గుడ్ లక్ అని చెప్పడానికి శుభ్ ఇచివా అంటాం, శుభ్ ఇచివా. ఈ పదాలు చూశారు కదా. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు solve the worksheets 9 and 10 from the second chapter, Respiration, the Energy Producing System. జీవశాస్త్రంలో 2వ పాఠంలో అయినటువంటి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే పాఠ్యాంశం నుంచి 9-10 వర్క్షీట్లని ఈరోజు మనం చర్చించుకొని దానిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని నేర్చుకుందాం. ముందుగా వర్క్షీట్ 9. The concepts covered in this worksheet are regarding respiration in plants. ఈ వర్క్షీట్లో మొక్కలలో శ్వాసక్రియ అనేటటువంటి భావనలకు సంబంధించి మనం మాట్లాడుకుంటాం. మనం దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి, వాటికి జవాబులు ఎలా రాయాలి, సులభంగా ఏ విధంగా రాయాలి అనేటటువంటిది చూస్తాం. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ఇట్ కవర్స్ సబ్ టాపిక్స్ లైక్ స్టొమాటా, లెంటిసెల్స్, how the respiration happens through the surface of the root and how the mangroves breathe through their breathing roots.
పత్రరంధ్రాలు, లెంటి కణాలు, వేర్లు శ్వాసక్రియ ఏ విధంగా చేస్తాయి, వాటి ఉపరితలం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, అలానే మ్యాంగ్రూవ్ మొక్కల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది. ఈ అంశాలు ఈ వర్క్షీట్లో కవర్ అవుతాయి. ఈ భావనలను గురించి ఈ వర్క్షీట్లో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్, గెట్ రెడీ విత్ యువర్ నోట్బుక్, పెన్, పెన్సిల్ అండ్ ద టెక్స్ట్ బుక్స్ ఇఫ్ అవైలబుల్. చక్కగా ప్రశ్నల్ని నోట్ చేసుకోండి, సమాధానాలు సొంతంగా రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ పెద్ద ప్రశ్నల విషయానికి వచ్చేటప్పటికి యాస్టీస్గా నేను ఏదైతే చెప్తున్నానో అదే రాయాలి, అలానే ఉండాలని కాదు. ఆ భావాన్ని అర్థం చేసుకుని మీ సొంత మాటల్లో దానికి సమాధానం రాసేటటువంటి ప్రయత్నం చేయండి. నో నీడ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్ వాట్ ఐ ఆమ్ ప్రెజెంటింగ్ హియర్. యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ఎక్స్ప్రెస్ ద ఆన్సర్స్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్, ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే స్టూడెంట్స్, లెట్ us start the 9th worksheet. సో ఇందులో ఇచ్చిన ప్రశ్నలు గమనించినట్టయితే ఒక 5 బ్లాంక్స్ ఇచ్చారు. మళ్ళీ ఆ ప్రశ్నలు సమాధానాలు చూసేటప్పుడు మనం వీటిని నోట్ చేసుకోవచ్చు. సో కొంచెం స్పీడ్గా చదువుతున్నాను. ఒక 5 బ్లాంక్స్ ఇచ్చారు. 5 blanks were given here. Mangroves respire with their dash. మ్యాంగ్రూవ్ మొక్కలు డాష్ ద్వారా శ్వాసిస్తాయి. డాష్ ఇస్ ద రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో శ్వాస అవయవం డాష్. బార్క్ రెస్పైర్ త్రూ డాష్. బెరడు డాష్ ద్వారా శ్వాసిస్తుంది. డాష్ ఇన్ ఆర్కిడ్స్ దట్ ప్రొడ్యూస్ ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్ బై పర్ఫార్మింగ్ రెస్పిరేషన్. ఆర్కిడ్ మొక్కలలో డాష్ శ్వాసించి శక్తిని మరియు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. అండ్ ద 5th one, mangroves have pneumatophores that help in dash. మ్యాంగ్రూవ్ మొక్కల్లో న్యూమాటోఫోర్ల వలన ఉపయోగం డాష్. ఈ 5 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది ఖాళీలను పూరించే విధంగా. ఇక 6వ ప్రశ్న 7వ ప్రశ్న 1 మార్క్ ప్రశ్నలు లాంటివి, అంటే 1 లేదా 2 వాక్యాల్లో సమాధానాలు రాయాల్సినవి. డిఫైన్ లెంటిసెల్స్. లెంటిసెల్స్ అనగానేమి? వాట్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ప్లాంట్స్. మొక్కలలో శ్వాస అవయవాలు ఏవి? ఇక 8వ ప్రశ్న, ఇది 2 మార్కుల ప్రశ్న లాంటిది, అంటే 4 నుంచి 6 వాక్యాల్లో దీనికి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇన్ విచ్ వే మ్యాంగ్రూవ్స్ రెస్పైర్. మ్యాంగ్రూవ్ మొక్కలు ఏ విధంగా శ్వాసిస్తాయి? ఇక 9, 10 ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు లాంటివి. దీస్ 2 ఆర్ ఎస్సే టైప్ క్వశ్చన్స్. సో ఐ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ ఇన్ 8 to 10 sentences. 8 నుంచి 10 వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. లేదా దాన్ని కనుక ఒక 4 చిన్న ప్రశ్నలుగా విడగొట్టిస్తే ఆ ప్రశ్నకి సమాధానం ఎంతవరకు సరిపోతుందో అది రాస్తే సరిపోతుంది. సో 9వ ప్రశ్నగా రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో శ్వాసక్రియ గురించి సంక్షిప్తంగా రాయండి. దీన్ని ఇలా కూడా అడగొచ్చు, మొక్కల్లో శ్వాసక్రియ విధానం, శ్వాస అవయవాల గురించి వివరించండి. రైట్. 10వ ప్రశ్నకి ఏం చేశారంటే రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇచ్చారు. ఇది మన ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో అయినట్టయితే పేజ్ నెంబర్ 41లో ఏరేషన్ ఆఫ్ రూట్స్కి సంబంధించినటువంటి పారాగ్రాఫ్. తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 45లో వేళ్ల ద్వారా శ్వాసక్రియ గురించినటువంటి పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్నిచ్చి దాని మీద కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. సమ్ పారాగ్రాఫ్ వాజ్ గివెన్ అండ్ ఫ్యూ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్. వీ హ్యావ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఆ ప్రశ్నలకు మనం సమాధానం రాయాలి. వాటిలో మొదటిది, వాట్ ఆర్ ఏరియల్ రూట్స్? ఇన్ విచ్ పార్ట్స్ వీ ఫైండ్ దెమ్? ఇన్ విచ్ ప్లాంట్స్ వీ ఫైండ్ దెమ్? శ్వాసించే వేర్లు అంటే ఏమిటి? ఇవి ఏ మొక్కల్లో ఉంటాయి? వాట్ ఆర్ అడాప్టేషన్స్ ఆఫ్ ఏరియల్ రూట్స్? శ్వాసించే వేళ్ళు గల మొక్కలు ఎలాంటి అనుకూలనాల్ని చూపిస్తాయి? గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యాంగ్రోవ్. మ్యాంగ్రోవ్ మొక్కలకు ఒక ఉదాహరణ ఇవ్వండి. ఇన్ విచ్ ఏరియాస్ వీ ఫైండ్ మ్యాంగ్రోవ్స్? మడ అడవుల్ని మనం ఏ ప్రాంతంలో చూస్తాము? ఇవి దీనికి ఇచ్చినటువంటి ప్రశ్నలు. ఇప్పుడు వీటికి సమాధానాలు ఎలా రాయాలి అనేటటువంటిది ఒకసారి గమనిద్దాం. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ అన్న, మ్యాంగ్రోవ్స్ రెస్పైర్ విత్ దేర్ డాష్. మ్యాంగ్రోవ్ మొక్కలు డాష్ ద్వారా శ్వాసిస్తాయి. ట్రై టు ఆన్సర్ ఇట్. నోట్ డౌన్ ద క్వశ్చన్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ ట్రై టు ఆన్సర్ ఇట్. మీ నోట్ పుస్తకంలో ఈ ప్రశ్న రాసుకోండి, దానికి సమాధానం రాసేటటువంటి ప్రయత్నం చేయండి. ఐ థింక్ రాసేసారనుకుంటున్నాను. మ్యాంగ్రోవ్స్ రెస్పైర్ విత్ దేర్ డాష్.
మ్యాంగ్రూవ్ మొక్కలు డాష్ ద్వారా శ్వాసిస్తాయి. దీనికి ఆన్సర్ కరెక్టే రాశారా? ఒకవేళ పొరపాటు రాసుంటే సరి చేసుకోండి. బ్రీతింగ్ రూట్స్ ఆర్ ఏరియల్ రూట్స్, వాయుగత వేర్లు లేదా శ్వాసించే వేర్లు అంటాం. ఇదిగో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పటంలో మనకు అవి కనిపిస్తున్నాయి చూడండి. వీటి గురించి క్లియర్గా మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రశ్నలో మాట్లాడుకుందాం. See the second question. Dash is a respiratory organ in plants. మొక్కలలో శ్వాస అవయవం డాష్. డాష్ is the respiratory organ in plants. మొక్కల్లో శ్వాస అవయవం డాష్. ఆన్సర్ వచ్చేసిందా? రైట్. అయితే దీనికి నేరుగా ఆన్సర్ చూడడానికి ముందు అసలు మొక్కల్లో ఏ భాగాల్లో ఏం జరుగుతుంది అంటే శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్, which part is useful for performing respiration, that we can see this picture. గుర్తుపెట్టారా దీన్ని? గుడ్. స్టొమాటా, పత్రరంధ్రాలు. ఈ పత్రరంధ్రాల ద్వారా ఆకుల్లో శ్వాసక్రియ జరుగుతుంది, వాయువుల మార్పిడి జరుగుతుంది. దిస్ ఈస్ అ మేజర్ మీన్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్. త్రూ ద స్టొమాటా గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ లీఫ్. సో స్టొమాటా ఇన్ లీఫ్, ఆకుల్లో పత్రరంధ్రాలు. మరి కాండంలో అయితే ఏమవుతుంది? On the woody stems, there are certain small pores through which gaseous exchange takes place. కాండం పైన చిన్న చిన్న రంధ్రాలుగా ఉండి వాటి ద్వారా వాయువుల మార్పిడి జరుగుతుంది. వాటిని మనం లెంటి కణాలు, వి కాల్ దెమ్ యాజ్ లెంటిసెల్స్, లెంటి కణాలు అని చెప్పి పిలుస్తాం. అయితే మరి వేర్లలో ఎలా జరుగుతుంది? మనం ఇది కొంచెం ఎందుకో మిస్ చేస్తూ ఉంటాం. వెరీ సింపుల్. ఈ వేర్లలో ఏమవుతుందంటే వేరు యొక్క ఉపరితలం ద్వారా త్రూ ద సర్ఫేస్, అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద రూట్, రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ బై మీన్స్ ఆఫ్ డిఫ్యూషన్. విసరణ పద్ధతిలో ఆ ఉపరితలం ద్వారానే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేలలో ఉండేటటువంటి మట్టి రేణువుల మధ్యలో ఖాళీలు ఉంటాయి. దేర్ ఆర్ సమ్ ఇంటర్ పార్టిక్యులర్ స్పేసెస్ ఇన్ ద సాయిల్. దీస్ ఇంటర్ పార్టిక్యులర్ స్పేసెస్ ఆర్ ఫిల్డ్ విత్ ఎయిర్. ఈ మట్టి రేణువుల మధ్య ఉన్నటువంటి ఖాళీల్లో గాలి ఉంటుంది. ఆ గాలి నుంచి వేర్ల ఉపరితలం, ముఖ్యంగా వేరు కేశాలు అనేటటువంటివి ఉంటాయి, రూట్ హెయిర్స్. ద సర్ఫేస్ ఆఫ్ ద రూట్ హెయిర్ టేక్స్ ది ఆక్సిజన్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూషన్ అండ్ రిలీజ్ ద కార్బన్ డైఆక్సైడ్ అవుట్. ఆ ఇంటర్ పార్టిక్యులర్ స్పేసెస్లో ఉన్నటువంటి మట్టి రేణువుల మధ్య ఉన్న ఖాళీలో ఉన్నటువంటి గాలి నుంచి ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాయి. అంటే ఇక్కడ వీటి ఉపరితలం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. అయితే మేజర్ మీన్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఏంటి ఇక్కడ అంటే అధిక మొత్తంలో శ్వాసక్రియ జరిగేది దేంతో అంటే పత్రాల్లో ఉండేటటువంటి పత్రరంధ్రాలు, లీఫ్ అండ్ ద స్టొమాటా ప్రెజెంట్ ఆన్ ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. కాబట్టి ఇక్కడ ఆన్సర్గా ఏం చెప్పుకుంటాము అంటే డాష్ ఇస్ ద రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ ప్లాంట్స్, లీఫ్ ఇస్ ద రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ ప్లాంట్. అది ఫోటోసిన్సిస్ చేస్తుంది, రెస్పిరేషన్ కూడా చేస్తుంది. సో స్టొమాటా ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. పత్రరంధ్రాలు, మొక్కలో శ్వాస అవయవాలు ఏంటంటే ఆకులలో ఉండేటటువంటి పత్రరంధ్రాలు. స్టొమాటా ప్రెజెంట్ ఇన్ లీవ్స్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. బార్క్ రెస్పైర్ త్రూ డాష్, బెరడు డాష్ ద్వారా శ్వాసిస్తుంది. బార్క్ రెస్పైర్ త్రూ డాష్, బెరడు డాష్ ద్వారా శ్వాసిస్తుంది. ఆన్సర్ మీకు వచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను. లెంటిసెల్స్, లెంటి కణాలు, లెంటిసెల్స్ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ లెంటిసెల్స్ ఇన్ ది బార్క్. బెరడులో లెంటి కణాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. రైట్. 4వ ప్రశ్నలోకి వెళ్దాం. డాష్ ఇన్ ఆర్కిడ్స్ ప్రొడ్యూస్ ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఆర్కిడ్ మొక్కల్లో డాష్ శ్వాసించే శక్తిని మరియు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. ఇది ఒక స్పెషల్ పెక్యులియర్ కేస్. ఆర్కిడ్ మొక్కల్లో ఏమవుతుందంటే ఒక ప్రత్యేకమైన కణజాలం, స్పెషల్ టిష్యూ ఉంటుంది. దిస్ స్పెషల్ టిష్యూ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్స్. మొక్క యొక్క ఆర్కిడ్ మొక్కల పుష్పాలకు ఉండేటటువంటి ఆకర్షక పత్రావళిలో కొన్ని రకాలైన ప్రత్యేక కణజాలాలు ఉంటాయి. ఈ ప్రత్యేక కణజాలాలు శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. సో ద స్పెషల్ టిష్యూస్ ప్రెసెంట్ ఇన్ ద పెటల్స్ ఆఫ్ ది ఫ్లవర్ ఇన్ ఆర్కిడ్స్ పెర్ఫార్మ్ రెస్పిరేషన్ అండ్ రిలీజ్ ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్. ఆర్కిడ్ మొక్కల పుష్పాల ఆకర్షక పత్రావళిలో ఉండేటటువంటి ప్రత్యేక కణజాలం శ్వాసక్రియను జరిపి శక్తిని, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. రైట్. ఈ ఆర్కిడ్ పుష్పాలు.
And most probably this is repeated question. Mangroves have pneumatophores that help in. మ్యాంగ్రూవ్ మొక్కలలో న్యూమాటోఫోర్ల వలన ఉపయోగం. వెరీ ఫస్ట్ క్వశ్చన్ కూడా సిమిలర్గా ఉంది. రెస్పిరేషన్, శ్వాసక్రియ. మ్యాంగ్రూవ్స్ హ్యావ్ న్యూమాటోఫోర్స్ దట్ హెల్ప్ ఇన్ డాష్. మ్యాంగ్రూవ్ మొక్కలలో న్యూమాటోఫోర్ల వలన ఉపయోగం, శ్వాసక్రియకి ఉపయోగపడతాయి. రైట్. సో ఇంతవరకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నటువంటి ప్రశ్నలు చూసాం ఈ వర్క్షీట్లో. సో సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ లెంటిసెల్స్. లెంటిసెల్స్ అనగానేమి? లెంటిసెల్స్ అనగానేమి? మనం ఇందాక అనుకున్నాం, కాండంలో ఎస్పెషల్లీ కొంచెం ముదిరినటువంటి కాండాల్లో ఇన్ ద వుడీ స్టెమ్స్, ఆన్ ది వుడీ స్టెమ్స్ వీ కెన్ ఫైండ్ సమ్ స్మాల్ ఓపెనింగ్స్. కొన్ని చిన్న చిన్న రంధ్రాల లాంటి నిర్మాణాలని ఈ బెరడు మీద మనం చూడొచ్చు. ఆ నిర్మాణాల ద్వారానే వాయువుల మార్పిడి జరుగుతుంది. త్రూ దట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్. దోస్ స్మాల్ పోర్స్ ఆర్ కాల్డ్ యాజ్ లెంటిసెల్స్. వాటిని లెంటి కణాలు అంటాం. మరి దాన్ని మనం ఎలా రాయొచ్చు? హౌ కెన్ వి రైట్? లెంటిసెల్స్ ఆర్ స్మాల్ పోర్స్ ప్రెసెంట్ ఆన్ ది స్టెమ్ దట్ హెల్ప్స్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఐఎమ్ రిపీటింగ్. లెంటిసెల్స్ ఆర్ small pores present on the stem that helps in gaseous exchange. వాయు మార్పిడికు సహాయపడే కాండం మీద ఉండే చిన్న చిన్న రంధ్రాలను లెంటి కణాలు లేదా లెంటిసెల్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, వాయు మార్పిడికి ఉపయోగపడే కాండం మీద ఉండే చిన్న చిన్న రంధ్రాలను లెంటి కణాలు లేదా లెంటిసెల్స్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? ఐ హోప్ యూ హ్యావ్ నోటెడ్ డౌన్. రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. మీకు గుర్తుండే భాషలో ప్రెసీ చేసి రాసుకోండి, తగ్గించి రాసుకోండి. ఇప్పుడు దాన్ని తర్వాత మీరు ఫెయిర్ చేసుకోండి. లేకుంటే మనం పూర్తి సమయంలో పూర్తిగా 2 వర్క్షీట్లు పూర్తి చేయడం కష్టం కావచ్చు. కాబట్టి కొంచెం స్పీడ్గా రాసుకోవాలి మీరు. రైట్. సో డిఫైన్ లెంటిసెల్స్. లెంటి కణాలు అనగానేమికి ఆన్సర్ ఏంటి? లెంటిసెల్స్ ఆర్ స్మాల్ పోర్స్ ప్రెసెంట్ ఆన్ ద స్టెమ్ దట్ హెల్ప్స్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. వాయు మార్పిడికి సహాయపడే కాండం మీద ఉండే చిన్న చిన్న రంధ్రాలను లెంటిసెల్స్ అంటారు. క్లియర్? సో 7వ ప్రశ్నకు వద్దాం. వాట్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ప్లాంట్స్? దీని గురించి చర్చ ఆల్రెడీ మనకు అయిపోయింది. మొక్కల్లో శ్వాసవ్యూహాలు ఏవి? 3 భాగాల్లో 3 రకాలైన శ్వాసవ్యూహాలు ఉన్నాయి. ఇదేంటి? స్టొమాటా ఆన్ ది లీఫ్, ఆకు మీద ఉండేటటువంటి పత్రరంధ్రాలు. దీని ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. స్టొమాటా ఇన్ లీఫ్, ఆకుల్లో పత్రరంధ్రాలు. ఇదేంటి? రైట్, గుడ్. కాండం మీద ఉండేటటువంటి లెంటి కణాలు, లెంటిసెల్స్ ఇన్ స్టెమ్. మరి వేర్లలో ఎలా జరుగుతుంది? ఇందాకే అనుకున్నాం, త్రూ ది సర్ఫేస్ ఆఫ్ ద రూట్స్. సర్ఫేస్ ఆఫ్ రూట్స్, వేర్ల ఉపరితలం ద్వారా జరుగుతుంది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, స్టొమాటా ఇన్ లీఫ్, లెంటిసెల్స్ ఇన్ స్టెమ్ అండ్ సర్ఫేస్ ఆఫ్ రూట్స్. ఆకుల్లో పత్రరంధ్రాలు, కాండంలోని లెంటి కణాలు, వేర్ల ఉపరితలం, ఈ 3 భాగాల ద్వారా జరుగుతుంది. ఇది కాక ప్రత్యేకమైన ఏమైనా చెప్పుకోవాలంటే ఏం చెప్తాం? ఆన్సర్ ఇక్కడికి సరిపోతుంది. ఇంకేం చెప్పొచ్చు? మ్యాంగ్రూవ్ మొక్కల్లో అయితే శ్వాసవేళ్ళు. ఇన్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ రెస్పిరేటరీ రూట్స్ ఆర్ బ్రీతింగ్ రూట్స్. ఇన్ ఆర్కిడ్ ప్లాంట్స్ స్పెషల్ టిష్యూ. ఆర్కిడ్ మొక్కల్లో అయితే ప్రత్యేక కణజాలం. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. మ్యాంగ్రూవ్ మొక్కలు ఎలా శ్వాసిస్తాయి? ఇన్ విచ్ వే మ్యాంగ్రూవ్స్ రెస్పైర్? ఇన్ విచ్ వే మ్యాంగ్రూవ్స్ రెస్పైర్? ఇక్కడ ఇందాక మీరు ఆ బొమ్మ చూశారు. ఒకసారి దాన్ని గుర్తు చేసుకుందాం. అసలు ఇవి ఎక్కడ పెరుగుతాయి, ఎలాగా అనేటటువంటిది మనకు గుర్తుంటే దీనికి ఆన్సర్ చాలా సులభంగా వచ్చేస్తుంది. సహజంగా మ్యాంగ్రూవ్ మొక్కలు ఎక్కడ పెరుగుతాయి అంటే నదీ ముఖద్వారాలు అంటాం, ఈశ్వరి అంటాం. వేర్ ఏ రివర్ మీట్ విత్ ది సీ ఆర్ ఓషన్. నదులు సముద్రాలలో కలిసేటటువంటి ప్రాంతం, దాన్ని నదీ ముఖద్వారం, ఈశ్వరి అంటాం. అటువంటి ప్రాంతాల్లో ఏమవుతుందంటే డ్యూ టు బ్యాక్ వాటర్, సముద్రం నుంచి వెనక్కి వస్తున్నటువంటి నీటి వలన అక్కడ చిత్తడిగా ఉండేటటువంటి ఉప్పు నీటి నేలలు ఏర్పడతాయి. అటువంటి చిత్తడిగా ఉన్న ఉప్పు నీటి నేలల్లో మార్షీ సాయిల్స్, ఆ మార్షీ సాయిల్స్లో ఏమవుతుందంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంటర్ పార్టిక్యులర్ స్పేసెస్ ఆఫ్ ది సాయిల్ దట్ విల్ బి ఫిల్డ్ విత్ ద వాటర్, దట్ టు సాల్ట్ వాటర్. మట్టి రేణువుల మధ్య ఉండేటటువంటి ఖాళీలు గాలిని కలిగి ఉండడానికి బదులుగా
ఇక్కడ ఏమవుతుందంటే ఉప్పు నీటితో నిండుంటాయి. దానివల్ల అవి బురద నేలలు అయిపోతాయి. దే బికెమ్ మార్షీ సాయిల్స్. అటువంటి బురద నేలల్లో ఏమవుతుందంటే వీటికి సరిపడినంత ఆక్సిజన్ లభ్యం కాదు. సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ మే నాట్ బీ అవైలబుల్. సో ద రూట్ సిస్టమ్ మే నాట్ గ్రో ప్రాపర్లీ. కాబట్టి వేరు వ్యవస్థ సరిగ్గా పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అందుకోసం ఇవి ఏం చేస్తాయంటే మనం ఇందాక చెప్పుకున్న న్యూమాటోఫోర్స్ అనే ప్రత్యేకమైనటువంటి శ్వాసించే వేళ్ళు లేదా బ్రీతింగ్ రూట్స్ వాటిని ఏర్పరచుకుంటే దే గ్రో అప్ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ అండ్ దే టేక్ ది ఆక్సిజన్ ఫ్రమ్ ది అట్మాస్ఫిరిక్ ఎయిర్. బయట వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకోవడానికి అనుగుణంగా వీటి వేర్లు ఈ బురదలో నుంచి పైకి పెరుగుతాయి. ఆ పెరిగేటటువంటి వేర్లని న్యూమాటోఫోర్స్ అని చెప్పి పిలుస్తాం. వాటి ద్వారా శ్వాసక్రియ జరిగింది. మరి దీన్ని మనం ఎలా రాయొచ్చు అనే దాన్ని ఒకసారి నేను చదువుతున్నాను, గమనించండి. ద మ్యాంగ్రోవ్స్ ఆర్ ద ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ marshy areas. The plant roots cannot survive and respire in this marshy land due to less concentration of oxygen. So the plants develop a special type of roots called as pneumatophores. They grow above the soil surface and take in oxygen. Thus respiration takes place in mangroves. మ్యాంగ్రోవ్ మొక్కలు చిత్తడి నేలల్లో పెరుగుతాయి. ఈ చిత్తడి భూమిలో ఆక్సిజన్ సాంద్రత తక్కువగా ఉన్న కారణంగా మొక్కల వేర్లు మనుగడ సాగించలేవు. కాబట్టి మొక్కలు న్యూమాటోఫోర్స్ అని పిలువబడే ఒక ప్రత్యేక రకమైనటువంటి వేర్లను ఏర్పరచుకుంటాయి. ఇవి నేల ఉపరితలంపైకి పెరిగి ఆక్సిజన్ను తీసుకుంటాయి. ఈ విధంగా మ్యాంగ్రోవ్ మొక్కల్లో శ్వాసక్రియ జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 9వ ప్రశ్నకు వద్దాం. ఇది కొంచెం పెద్ద ప్రశ్న. మనం ప్రశ్న పరిమాణాన్ని చూసి భయపడకూడదు. ఆ ప్రశ్నని అర్థం చేసుకుంటే దాన్ని రాయడం చాలా సులభం అవుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే మీ కామెంట్స్లో చూస్తున్నాను నేను, సార్ ఆన్సర్లు చిన్నవిగా పెట్టండి సార్ అని పెడుతున్నారు. సో కాన్సెప్ట్ కనుక మనకు అర్థమైనట్టయితే చిన్నగా ఆన్సర్ ఉండాల్సిన అవసరం లేదు, సులభంగా రాయగలుగుతాం. ఈ ప్రశ్న చూడండి ఒకసారి. రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో శ్వాసక్రియను గురించి సంక్షిప్తంగా రాయండి. ఎలా రాయొచ్చు? మొక్కల్లో శ్వాసక్రియ విధానం, శ్వాస అవయవాల గురించి వివరించండి. ఎలా వివరించవచ్చు? మొక్కల్లో ఏ భాగాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుందో రాద్దాం. వాటిలో ప్రత్యేకమైన ఏమన్నా ఉంటే రాద్దాం. ఆక్సిజన్ మొక్కలోకి ఎలా ప్రవేశిస్తుంది, కణాల్లో శ్వాసక్రియ జరిగాక కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఎలా వస్తుంది, ఈ 4 అంశాలని కనుక రాసినట్టయితే ఈ ప్రశ్నకి ఆన్సర్ వస్తుంది. మరి దాన్ని అర్థం చేసుకోవడానికి ఆన్సర్ కంటే ముందు ఆ ప్రొసీజర్ ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. ఇది గమనించండి. లీఫ్, ఆకు, దీని చుట్టూతా గాలిలో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ 2 ఉంటాయి. ఇక్కడ ఎర్రగా ఉన్నటువంటి వాటిని ఆక్సిజన్ పరమాణువులు అనుకుందాం. నల్లగా ఉన్నటువంటి దాన్ని కార్బన్ డైఆక్సైడ్ కర్బన పరమాణువు అనుకుందాం. అంటే అప్పుడు 2 ఎరుపు 1 నలుపు కలిసి ఉన్నది కార్బన్ డైఆక్సైడ్, 2 ఎర్రగా ఉన్నటువంటివి ఆక్సిజన్. రైట్? సో ఇప్పుడు దీన్ని అంటే ఆకు చుట్టూతా ఉన్నటువంటి గాలిలో ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే మొక్కలోకి ఏ వాయువు వెళ్ళాలి, శ్వాసక్రియ కోసం ఏ వాయువుని మొక్క తీసుకోవాలి? విచ్ గ్యాస్ హ్యాస్ టు గో ఇన్ టు ద ప్లాంట్ బాడీ ఫర్ రెస్పిరేషన్? ఎస్ రైట్, ఆక్సిజన్. ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. బయటకి ఏ వాయువు రావాలి? విచ్ గ్యాస్ హ్యాస్ టు కమ్ అవుట్ డ్యూరింగ్ రెస్పిరేషన్? శ్వాసక్రియలో బయటికి ఏ వాయువు రావాలి? ఎస్ రైట్, కార్బన్ డైఆక్సైడ్ విల్ కమ్ అవుట్. సో ఈ ఆకుని కనుక మనం గమనించినట్టయితే ద లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ ఇఫ్ యు సీ అండర్ ది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కనుక పరిశీలించినట్టయితే ఇలా కనిపిస్తుంది. ఇందులో అక్కడక్కడ చిన్న చిన్న కళ్ళ లాంటి నిర్మాణాలు ఉన్నాయి చూడండి. దట్ ఐ షేప్డ్ ఆర్ బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్ వి కాల్ దెమ్ యాస్ స్టొమాటా. ఈ స్టొమాటాస్ని, ఇది మోనోకాట్ ప్లాంట్ లీఫ్ని సెక్షన్ తీసి పెట్టాను. ఇందులో స్టొమాటాస్ ఎక్కడున్నాయి అబ్జర్వ్ చేయండి. ఇదిగో ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్న భాగం, వాటి నుంచి ఇక్కడ ఈ భాగాల నుంచి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరుగుతుంది. ఇవి మనకు ముక్కు ఎలాగైతే ఉపయోగపడుతుందో అలా ఉపయోగపడుతుంది. రైట్? సో వీటి ద్వారా ఆక్సిజన్ ఇలా లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ని తయారు చేసుకుంటుంది, అది బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఇది గమనించండి.
ఈ పత్రరంధ్రం ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి గాలి, ఆ లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు, కణాల మధ్యలో ఖాళీ ప్రదేశాలు ఉంటే వాటిని ఎయిర్ స్పేసెస్, గాలి గదులు అంటాం. ఈ గాలి గదులు ఒకదాంతో ఒకటి కలిసిపోయి మొక్క అంతా కూడా ఇదిగో ఇలాగా ఒక వలలాగా ఏర్పడి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆక్సిజన్ లోపలికి ప్రవేశిస్తే ఆ మొక్క శరీరం మొత్తానికి అలా వెళ్ళిపోవచ్చు. ఇలా ఆక్సిజన్ వస్తుంది. ఒక్క కణాన్ని ఎక్స్పోజ్ చేసి చూద్దాం. ఇది గమనించండి. ఇది ఒక కణం, కణం దగ్గర ఆక్సిజన్ అణువులు ఉన్నాయి. ఇక్కడ నేను బ్లూ లైన్ గీసింది ఏంటంటే కణ కవచానికి బయటగా ఒక పలుచటి నీటి పొర ఉంటుంది ప్రతి కణానికి. అంటే ఈ గాలి గదుల గోడలు నీటి పొరను కలిగి ఉంటాయి. ఎయిర్ ఛాంబర్స్ ఆర్ ఎయిర్ స్పేసెస్, దే ఆర్ లైన్డ్ విత్ వాటర్ లేయర్. ఏ థిన్ ఫిల్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ ప్రెసెంట్ ఓవర్ ద సెల్స్ హియర్. కణాల పైనుంచి ఒక పలుచటి నీటి పొర ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ ఏమవుతుందంటే ఇలా ఆ నీటిలో కరుగుతుంది. ఆక్సిజన్ డిజాల్వ్స్ ఇన్ దట్ థిన్ ఫిల్మ్ ఆఫ్ వాటర్. ఆ కరిగినటువంటి ఆక్సిజను కణ కవచం ద్వారా కణంలోనికి ప్రవేశిస్తుంది. సో త్రూ ది సెల్ వాల్, ద పోరస్ సెల్ వాల్, రంధ్రాలు ఉండేటటువంటి కణ కవచాల గుండా త్రూ ద పోరస్ సెల్ వాల్ ద ఆక్సిజన్ ఎంటర్ ఇన్ టు ద సెల్. అలా ఎంటర్ అయినటువంటి సెల్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఏముంటుంది, ఆహార పదార్థాలు ఉంటాయి. మైటోకాండ్రియాలో శ్వాసక్రియ జరిగిద్దని మనకు తెలుసు. అక్కడ ఉండేటటువంటి ఆహారం గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. గ్లూకోజ్తో ఈ ఆక్సిజన్ చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తిని ఏర్పరచాలి. దాన్నే మనం కణ శ్వాసక్రియ అంటున్నాం. సో ఈ గ్లూకోజ్ ముందేమవుతుందంటే కణ శ్వాసక్రియ గురించి ఆల్రెడీ నేర్చుకున్నారు. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ రిగార్డింగ్ సెల్యులర్ రెస్పిరేషన్. ఇన్ సెల్యులర్ రెస్పిరేషన్ ఫస్ట్ ద గ్లూకోజ్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ 2 molecules ఆఫ్ పైరువేట్ ఆర్ పైరువిక్ యాసిడ్. 2 పైరువిక్ ఆమ్లాలుగా విడిపోతాయి. ఈ పైరువిక్ ఆమ్లం మైటోకాండ్రియాలోనికి వస్తుంది. ఇట్ ఎంటర్ ఇంటూ మైటోకాండ్రియా వేర్ it react with oxygen in 2 phases, Krebs cycle and electron transport, and produce water, carbon dioxide and energy. నీరు, శక్తి మరియు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరుస్తుంది. రైట్. అంటే ఇలా ఎప్పుడైతే ఆక్సిజన్ని వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ని తయారు చేస్తుందో అప్పుడు కణంలో ఉన్నటువంటి ఆక్సిజన్లు తగ్గిపోతూ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్లు పెరుగుతూ ఉంటాయి. Am I right? When oxygen is utilized and carbon dioxide is produced, the concentration of oxygen inside the cell will decrease and the concentration of carbon dioxide will increase. When concentration of oxygen decreases, then a concentration gradient will form. Outside the cell there will be more oxygen. కణానికి బయట ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ నీటిలో కరిగి అక్కడి నుంచి కణంలోనికి వస్తుంది. దిస్ ఆక్సిజన్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ అండ్ కమింగ్ టు సెల్స్. కార్బన్ డైఆక్సైడ్ లోపల ఎక్కువ ఉంది, బయట తక్కువ ఉంది. సో ఇన్సైడ్ ద సెల్ దేర్ ఇస్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ వెన్ కంపేర్డ్ టు అవుట్ సైడ్. డ్యూ టు కాన్సన్ట్రేషన్ వేరియేషన్ ద కార్బన్ డైఆక్సైడ్ విల్ గో అవుట్. సో ఆక్సిజన్ ఇలా లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇలా స్టొమాటో ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఐ బిలీవ్ దట్ యు నో వెల్ వాట్ వి కాల్ దిస్ ప్రాసెస్. ఎస్ రైట్. డిఫ్యూషన్, విసరణ అంటాం. మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఎక్కువ గాఢత గల ప్రాంతం నుంచి తక్కువ గాఢత గల ప్రాంతానికి అణువులు లేదా అయాన్లు కదలడాన్నే విసరణ అంటాం. ఈ విసరణ పద్ధతి ద్వారా ఆక్సిజన్ కణంలోనికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ని, శక్తిని ఉత్పత్తి చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియని మనం ఈ ప్రశ్నలో చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న యానిమేషన్ ద్వారా మీకు ఇది చూపిస్తున్నాను, గమనించండి. ఆక్సిజన్ వెళ్తుంది కణంలోకి, అక్కడ కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ పత్రరంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. సో ఈ ప్రశ్న ఎలా రాయాలో చూడడానికి ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ప్రశ్న ఎలా రాయాలో చూద్దాం. ఇలాంటి ఇంతకు ముందు జరిగినటువంటి లెసన్ల కోసం మీరు మన డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానిలో మళ్ళీ మీరు ఇటువంటి అంశాలని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లెట్ us టేక్ ఏ స్మాల్ బ్రేక్. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagiri-VJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri,
యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. వెల్కమ్ బ్యాక్ మై డియర్ లిటిల్ ఫ్రెండ్స్. మనం ఇందాక చెప్పుకున్న రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో శ్వాసక్రియ, ఈ ప్రశ్నలు ఎలా రాయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్నే ఒక వరుసలో పెడదాం. సో కొంచెం స్పీడప్ చేస్తున్నాను, మీ సొంత మాటల్లో ఎస్సేలు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత, ఇన్ మోస్ట్ ప్లాంట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ త్రూ స్టొమాటా. చాలా మొక్కల్లో వాయువుల మార్పిడి పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. ఈ రెండింటి గురించి తెలుసు కదా. ఇది కూడా ఒక వాక్యం రాద్దాం. There are other areas on the plant body as well through which gaseous exchange takes place, such like surface of the roots, lenticels on the stem, etc. మొక్కల శరీరంలో వేర్ల ఉపరితలం, కాండం మీద లెంటిసెల్స్ వంటి ఇతర భాగాల ద్వారా కూడా వాయు మార్పిడి జరుగుతుంది. స్పెషల్ పార్ట్స్ కూడా మెన్షన్ చేద్దాం. ఈ రెండింటి గురించి తెలుసు కదా. ఇది ఒక వాక్యంగా రాద్దాం. Some plants have specialized structures like breathing roots of mangrove plants as well as the tissues in orchids. మ్యాంగ్రూవ్ మొక్కల్లో శ్వాసవేళ్ళు, ఆర్కిడ్ మొక్కల్లో ప్రత్యేక కణజాలం లాగా కొన్ని మొక్కల్లో శ్వాసక్రియ కోసం ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. ప్రొసీజర్ ఇది గుర్తొచ్చింది కదా. ఈ లెంటిసెల్స్ లేకుంటే స్టొమాటా ఎక్కడికైతే ఓపెన్ అవుతాయో, పత్రరంధ్రాలు లెంటి కణాలు ఎక్కడికి తెరుచుకుంటాయో దాని వెనక గాలి గదులు ఖాళీలు ఉంటాయి. ఈ గాలి గదులన్నీ ఒక వరుసలో కలిసిపోయి ఒక వలలాగా ఏర్పడి ఉంటాయి. దాన్ని ఒక వాక్యంగా పెడదాం. ఇన్సైడ్ ద ప్లాంట్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా లెంటిసెల్స్ లీడ్ టు ఏ సిరీస్ ఆఫ్ స్పేసెస్ బిట్వీన్ ద సెల్స్ విచ్ ఫార్మ్స్ ఎ కంటిన్యూస్ నెట్వర్క్ ఆల్ ఓవర్ ద ప్లాంట్. పత్రరంధ్రాలు లంటి కణాలు మొక్క లోపల కణాల మధ్య ఖాళీలలోకి అంటే గాలి గదుల్లోకి తెరుచుకుని ఉంటాయి. ఈ గాలి గదులు వల మాదిరిగా మొక్క అంతా వ్యాపించి ఉంటాయి. సో లోపలికి వచ్చాక ఏం జరుగుతుంది అనుకున్నాం? నీటి పొరలో ఆక్సిజన్ కరుగుతుంది. ఆక్సిజన్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. అక్కడ నుంచి త్రూ ది సెల్ వాల్ ఇట్ ఎంటర్ ఇన్ టు సెల్ వేర్ ఇట్ రియాక్ట్ విత్ ఫుడ్ అండ్ ప్రొడ్యూస్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ. రైట్. సో దాన్నే ఒక వాక్యంగా రాద్దాం. ద ఎయిర్ స్పేసెస్ ఆర్ లైన్డ్ విత్ వాటర్. సో ద ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ స్పేస్ dissolves in this and passes through the porous cell wall into the cytoplasm where the sugar is broken down to carbon dioxide and water with the liberation of the energy. ఈ గాలి గదుల గోడలు నీటి పొర కలిగి ఉండి తేమ ఉండడం వల్ల గాలి గదుల్లోకి ఆక్సిజన్ నీటి పొరలో కరిగి కణకవచం గుండా జీవపదార్థాన్ని చేరి కణంలోని చక్కెరలతో చెరిపి కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తిని ఏర్పరుస్తాయి. రైట్. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అదే విధానంలో జరుగుతుంది ఇక్కడ. కార్బన్ డైఆక్సైడ్ పాసెస్ అవుట్ ఇన్ టు ద ఎయిర్ స్పేస్ బై సిమిలర్ మెథడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇదే విధానంలో గాలి గదుల్లో నుండి బయటకు వెలువడుతుంది. ఇక్కడ ఏమవుతుంది? యాజ్ ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ది సెల్యులర్ రెస్పిరేషన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ విల్ డిక్రీస్. యాజ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇట్ విల్ ఇంక్రీజ్. సో ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ విచ్ లీడ్స్ టు ద మూమెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ టు ద సెల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ ఆఫ్ ద సెల్. కణశ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించుకోబడడం వల్ల దాని సాంద్రత తగ్గుతుంది. కార్బన్ డైఆక్సైడ్ తయారవ్వడం వల్ల దాని సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం, ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, ఇదంతా విసరణ పద్ధతిలో జరిగిద్ది అని ఇందాక చెప్పుకున్నాం. రైట్. సో దాన్నే ఒక వాక్యంగా రాద్దాం. ద హోల్ సిస్టమ్ వర్క్ బై డిఫ్యూషన్. As oxygen is used up by the cells, a gradient develops between the cells and the air in the space. Similarly, between the air in the spaces and the air outside the stomata and lenticels, so oxygen passes in. ఈ ప్రక్రియ అంతా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. కణాల్లోని ఆక్సిజన్ వినియోగించుకోబడగానే కణాలకు గాలి గదులకు మధ్య సాంద్రతలో తేడా ఏర్పడుతుంది. అదేవిధంగా గాలి గదుల్లోని గాలికి పత్రరంధ్రాలు లేదా లెంటి కణాలు వెలుపల ఉన్న గాలికి మధ్య సాంద్రతలో కూడా తేడా వస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ లోనికి ప్రవేశిస్తుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? ఇలా బయటకు వచ్చేస్తుంది అనుకున్నాం, అవునా? సో దాన్ని ఒక వాక్యంగా రాద్దాం. ఇన్ ద సేమ్ వే యాజ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ గివెన్ అవుట్ బై ద సెల్స్, ఎ గ్రేడియంట్ అక్కర్స్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ అండ్ ఇట్ పాసెస్ అవుట్. అదేవిధంగా కణాల నుండి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వెలువడిన కారణంగా సాంద్రతలో వ్యత్యాసం ఏర్పడి పై చర్యకు వ్యతిరేక దిశలో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. సో ఇది 9వ ప్రశ్న. ఇక ఇందులో చివరి ప్రశ్న, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ని ఇచ్చి దానిలో కొన్ని ప్రశ్నలు అడిగారు.
ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగానే మనం ఇక్కడ రాయాలి. అయితే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే అందులో లేనటువంటి సమాచారం కూడా కొన్ని ప్రశ్నలుగా అడగడం జరుగుతుంది. అంటే మనం ఏం చేయాలంటే ఒక పారాగ్రాఫ్ పైన ప్రశ్నలు ఇస్తున్నప్పుడు లేదా ఒక డయాగ్రామ్ పటం మీద ప్రశ్నలు ఇస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా ఇన్ డెప్త్ తెలుసుకొని ఉండాలి. దాన్ని ఆధారం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మీరు తర్వాత ఒకసారి గమనిస్తే ఇచ్చిన పారాగ్రాఫ్లో ఒక 2 ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఆ 2 మనం సొంతంగా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ఏరియల్ రూట్స్ ఇన్ విచ్ ప్లాంట్స్ వి ఫైండ్ దెమ్. శ్వాసించే వేర్లు అంటే ఏమిటి, ఇవి ఏ మొక్కల్లో ఉంటాయి. మనం ఇది పారాగ్రాఫ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, ఆన్సర్ మనకు తెలుసు. రూట్స్ దట్ గ్రో అబౌవ్ ద సాయిల్ సర్ఫేస్ ఆర్ కాల్డ్ ఏరియల్ రూట్స్ ఆర్ బ్రీతింగ్ రూట్స్. వి ఫైండ్ దెమ్ ఇన్ మ్యాంగ్రూవ్స్. నేల ఉపరితలం పైన పెరిగి శ్వాసక్రియను జరిపే వేర్లను శ్వాసించే వేళ్ళు అంటాం. ఇవి మడ అడవుల్లో ఉంటాయి. సో ఇది మనకు తెలుసు, ఇది మనకు ఆ పారాగ్రాఫ్లో తెలుస్తుంది. అలానే వాట్ ఆర్ అడాప్టేషన్స్ ఆఫ్ ఏరియల్ రూట్స్. శ్వాసించే వేర్లు గల మొక్కలు ఎలాంటి అనుకూలాన్ని చూపిస్తాయి. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. వేర్లు భూమిపైకి పెరగాలి. రూట్స్ హ్యాస్ టు గ్రో ఆన్ టు ది సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ అండ్ హ్యాస్ టు టేక్ ఆక్సిజన్. ఆక్సిజన్ని కూడా తీసుకోవాలి. మామూలుగా అయితే వేర్లు నీటిని కదా తీసుకోవాలి, కానీ ఇక్కడ శ్వాసక్రియను కూడా చేస్తాయి. ఏరియల్ రూట్స్ గ్రో అబోవ్ ద సాయిల్ సర్ఫేస్ అండ్ టేక్ ఇన్ ఆక్సిజన్. శ్వాసించే వేర్లు గల వేర్లు నేల ఉపరితలం పైన పెరుగుతాయి, ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఇది మనకిచ్చిన పారాగ్రాఫ్లో దొరకదు. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యాంగ్రోవ్. మ్యాంగ్రోవ్ మొక్కకి ఒక ఉదాహరణ ఇవ్వండి. అవిసీనియా అఫిసినాలిస్, దీన్నే తెల్లమడ అంటాం. ఇది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మ్యాంగ్రోవ్ మొక్కకు ఉదాహరణ అవిసీనియా అఫిసినాలిస్. మడ అడవుల్ని మనం ఏ ప్రాంతంలో చూస్తాము, ఇన్ విచ్ ఏరియాస్ వీ ఫైండ్ మ్యాంగ్రోవ్స్. ఇందాక చెప్పాను నేను, నదీ ముఖద్వారాలు ఈశ్వరీస్, అది కూడా సహజంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండేటటువంటి నదీ ముఖద్వారాల్లో ఇన్ ది ట్రోపికల్ ఏరియాస్. ఈశ్వరీస్ ప్రెజెంట్ ఇన్ ది ట్రోపికల్ ఏరియాస్ వేర్ ద మార్షీ వాటర్ లాగ్డ్ సాయిల్స్ ఆర్ ప్రెజెంట్, అక్కడ ఉంటాయి. We find mangroves in the tropical coastal brackish waterlogged soils at ఈశ్వరి. ఉష్ణమండల తీర ప్రాంత నదీ ముఖద్వారాల వద్ద ఉన్న ఉప్పు నీటితో నిండిన నేలల్లో మడ అడవుల్ని చూస్తాం. క్లియరానన్నా? విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 9th worksheet. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, 10th worksheet. 10వ వర్క్షీట్ చూద్దాం. ఇందులో మనం కవర్ చేయబోతున్నటువంటి భావనలు ఏంటంటే, శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని నిరూపించే ప్రయోగం, శ్వాసక్రియలో ఉష్ణం విడుదలవుతుందని నిరూపించే ప్రయోగం, కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, ఈ రెండిటి పోలికలు లేదా భేదాలు. ద కాన్సెప్ట్స్ దట్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ వర్క్షీట్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్ రిగార్డింగ్ దట్ షోస్ కార్బన్ డయాక్సైడ్ ఇవాల్వ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్ దట్ షోస్ హీట్ ఇవాల్వ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అండ్ ద కంపారిజన్ ఆఫ్ ఫోటోసింథసిస్ విత్ రెస్పిరేషన్. ఇందులో ఏమేం ప్రశ్నలు ఇచ్చారో ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ గమనించినట్టయితే మొదటి రెండవ ప్రశ్నలు బ్లాంక్స్ ఇచ్చారు. ద ఫస్ట్ 2 ఆర్ బ్లాంక్స్, ఖాళీలు పూరించడం ఇచ్చారు. మూడో ప్రశ్నగా ఒక మ్యాచింగ్ ఉంది. 4వ ప్రశ్న 5వ ప్రశ్న 1 మార్క్ ప్రశ్నలుగా ఇచ్చారు. 6వ ప్రశ్న 7వ ప్రశ్న 8వ ప్రశ్న ఈ 3 కూడా ఎస్ఏ క్వశ్చన్స్గా ఇచ్చారు. అందువల్ల ఈ వర్క్షీట్లో 8 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. దెర్ ఆర్ ఓన్లీ 8 క్వశ్చన్స్ హియర్. ఫస్ట్ 3 ఆర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్, 4th and 5th 1 mark questions, 5th, 6th, 7th and 8th 3 essay questions. So in this worksheet we have just 8 questions. Let us see the first question. C6H12O6 plus 6O2 gives dash plus dash. ఇది శ్వాసక్రియకు సంబంధించినటువంటి సమీకరణం. దిస్ ఈస్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ ద రెస్పిరేషన్. సో ఇందులో ఏమవుతుంది, గ్లూకోజ్ ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తినిస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది రాశారా? ఓకే, ఒకసారి చూడండి. 6CO2 ప్లస్ 6H2O ప్లస్ ఎనర్జీ, శక్తి. అంటే పూర్తి సమీకరణాన్ని మనం ఇలా రాయొచ్చు. C6H12O6 ప్లస్ 6O2 gives 6CO2 ప్లస్ 6H2O ప్లస్ ఎనర్జీ. రెండో ప్రశ్నకు వద్దాం. ఇది మనకు బాగా తెలిసిన ప్రశ్న. డాష్ గివ్స్ ఎనర్జీ టు ద సెల్స్. కణాలకు శక్తిని ఇచ్చేది. వీ నో దట్ the respiration takes place in the mitochondria of the cell and of course cytoplasm. Energy is stored in the form of ATP in the mitochondria. So mitochondria gives energy to the cell. కణం యొక్క జీవ పదార్థం మైటోకాండ్రియాల్లో శ్వాసక్రియ జరిగి
ఏటీపీ రూపంలో శక్తి ఏర్పడి ఆ ఏటీపీ మైటోకాండ్రియాల్లో నిలవ ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి మైటోకాండ్రియా కణాలకి శక్తినిచ్చేది. మైటోకాండ్రియా ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్. ఈ మూడోది గమనించండి. రెస్పిరేషన్ శ్వాసక్రియ, యూనిసెల్యులార్ ఆర్గానిజం ఏకకణ జీవులు, ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోక్రియ. దీనికి ఏవి మ్యాచ్ అవుతాయి ఇటు పక్క ఒకసారి ఆలోచించండి. పుప్పుస శ్వాసక్రియ, వీ నో దట్ ద రెస్పిరేషన్ దట్ హ్యాపెన్స్ త్రూ ద లంగ్స్ ఇస్ కాల్డ్ పల్మనరీ రెస్పిరేషన్. ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియని పుప్పుస శ్వాసక్రియ అంటాం. విచ్ఛిన్న క్రియ కెటబాలిక్ ప్రాసెస్. If a large molecule was broken down into small molecules, then we call it as catabolic process. ఒక పెద్ద అణువు విచ్ఛిన్నం చెంది చిన్న చిన్న అణువులుగా ఏర్పడితే దాన్ని విచ్ఛిన్న క్రియ అంటాం. వ్యాపనం డిఫ్యూషన్, ఇందాక చెప్పుకున్నాం దీని గురించి. మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఎక్కువ గాఢత గల ప్రాంతం నుంచి తక్కువ గాఢత గల ప్రాంతానికి అణువులు లేదా అయాన్లు కదలడం. ఆ కదలడం ద్వారా శ్వాసక్రియ జరుగుతుందా. అండ్ ద లాస్ట్ వన్ ఎనబాలిక్ ప్రాసెస్, నిర్మాణాత్మక క్రియ. ఎనబాలిక్ ప్రాసెస్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ స్మాల్ మాలిక్యూల్స్ కంబైన్స్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ ఎ లార్జ్ మాలిక్యూల్. చిన్న చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువుగా, సంక్లిష్టమైన అణువుగా ఏర్పడడాన్ని నిర్మాణాత్మక క్రియ అంటాం. సో ఇప్పుడు ఏది దేనికి సరిపోతుంది చూడండి. ఇన్ రెస్పిరేషన్ ఏ కాంప్లెక్స్ మాలిక్యూల్ లైక్ గ్లూకోజ్ బ్రేకెన్ డౌన్ ఇంటూ స్మాల్ మాలిక్యూల్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. శ్వాసక్రియలో గ్లూకోజ్ లాంటి సంక్లిష్టమైన అణువు విచ్ఛిన్నం చెంది కార్బన్ డైఆక్సైడ్, నీరు లాంటి చిన్న చిన్న అణువులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది విచ్ఛిన్న క్రియ. ఏకకణ జీవులు ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, వాట్ ఇస్ మోడ్ ఆఫ్ రెస్పిరేషన్? బై డిఫ్యూజన్ ఇట్ హ్యాపెన్స్. వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరిగిద్ది ఏకకణ జీవుల్లో. కాబట్టి బికి 3. కిరణజన్య సంయోక్రియ, ఇందులో ఏం జరుగుతుంది? లార్జ్ మాలిక్యూల్ వాజ్ ఫార్మ్డ్, గ్లూకోజ్ లైక్ లార్జ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ సింపుల్ మాలిక్యూల్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కార్బన్ డైఆక్సైడ్, నీరు లాంటి చిన్న చిన్న అణువుల ద్వారా సంక్లిష్టమైన గ్లూకోజ్ లేదా పిండి పదార్థం అనే అణువులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అది నిర్మాణాత్మక క్రియ. కాబట్టి సికి 4. సో ద ఆన్సర్ ఈస్ A2, B3 అండ్ C4. రైట్. సో 4వ ప్రశ్నకు వద్దాం. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ రెస్పిరేషన్. ఇది ఇందాక చెప్పుకున్నాం. సో సింపుల్గా ఒకసారి చూసేయండి. C6H12O6 ప్లస్ 6O2 gives 6CO2 ప్లస్ 6H2O ప్లస్ ఎనర్జీ, శక్తి. Which factors affects the ratio of respiration and photosynthesis in plants? మొక్కల్లో శ్వాసక్రియ, కిరణజన్య సంయోక్రియల నిష్పత్తిని ప్రభావితం చేసే కారకాలు ఏవి? సహజంగా కిరణజన్య సంయోక్రియ పగటిపూట ఎక్కువ జరుగుతుంది. ఫోటోసింథసిస్ అక్కస్ మోర్ డ్యూరింగ్ ద డే టైమ్ అండ్ రెస్పిరేషన్ అక్కస్ మోర్ డ్యూరింగ్ ది నైట్ టైం. రాత్రిపూట శ్వాసక్రియ ఎక్కువగా జరుగుతుంది. మరి ఈ రెండిటి నిష్పత్తి, ఈ రెండిటి రేషియో, దాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి అంటే టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ లైట్ ఇంటెన్సిటీ ఎక్సెట్రా. ఉష్ణోగ్రత, గాలిలో ఉండే తేమ, కాంతి తీవ్రత, ఇలాంటి అంశాలు ఈ రెండిటి మధ్య ఉండేటటువంటి నిష్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఏది ఎక్కువ జరగాలి, ఏది తక్కువ జరగాలి అనేటటువంటిది ప్రభావితం చేసే కారకాలు ఏంటంటే ఈ 3: టెంపరేచర్, హ్యూమిడిటీ, లైట్ ఇంటెన్సిటీ ఎక్సెట్రా. ఉష్ణోగ్రత, గాలిలో తేమ, కాంతి తీవ్రత మొదలైనవి. రైట్. సో ఇక 6వ ప్రశ్నకు వద్దాం. ఈ 6వ ప్రశ్న మనం చక్కగా అర్థం చేసుకొని రాయాలి అంటే దీనికి సింపుల్ మెథడ్ ఏంటి అంటే ఎప్పుడైనా భేదాలు రాసేటప్పుడు ఆ 2 ప్రాసెస్లని మనం విశ్లేషించుకోవాలి. వీ హ్యావ్ టు ఎనలైజ్ దోస్ 2 ప్రాసెస్. దానికోసం మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే సమాధానం చాలా సులభంగా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు తయారు చేశాను. ఇందులో మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, ఇట్ రిప్రజెంట్స్ ది ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోక్రియను సూచిస్తుంది. ఇటుపక్క వైలెట్ కలర్లో కనిపిస్తుంది, రెస్పిరేషన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఒక్కొక్క ప్రశ్న మనం అనుకుందాం. ఇవి జనరల్గా మనకు తెలిసినవి. ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్? వేటిల్లో కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది, ఏ జీవుల్లో జరుగుతుంది? వీ నో దట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. ఆకుపచ్చని మొక్కలు, కొన్ని రకాల బ్యాక్టీరియాల్లో జరుగుతుంది. మీరు రాసేటప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక టేబుల్ లాగా తయారు చేసుకుని 2 కాలమ్స్ పెట్టుకొని ఒకవైపు ఫోటోసింథసిస్, ఒకవైపు రెస్పిరేషన్ పెట్టి వాక్యంగా రాసుకోవాలి. ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. అటువైపు రెస్పిరేషన్ అన్ని ఆర్గానిజమ్స్లో జరగాల్సిందే. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. వితౌట్ రెస్పిరేషన్ నో ఆర్గానిజం కెన్ సర్వైవ్. శ్వాసక్రియ లేకుండా ఏ జీవి కూడా బ్రతకలేదు. కాబట్టి ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దాన్ని అక్కడ రాస్తాం.
సో అలా వాక్యాలుగా రాయండి. నేను ఇక్కడ కొన్ని పదాలుగా మీకు క్లూగా ఇచ్చాను. సరే, ఆకుపచ్చని మొక్కల్లో జరుగుతుంది, ఇట్ హ్యాపెన్స్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. మరి ఆకుపచ్చని మొక్కల్లో కూడా ఏ భాగాల్లో జరుగుతుంది? అన్ని భాగాల్లో జరుగుతుందా? నో, ఇట్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ గ్రీన్ పార్ట్స్ లైక్ లీవ్స్. ఆకుపచ్చగా ఉండేటటువంటి ఆకు లాంటి భాగాల్లో మాత్రమే జరుగుతుంది. రైట్. కానీ రెస్పిరేషన్ మాత్రం అన్ని కణాల్లో జరగాల్సిందే. ఇక ఆ కణం లోపల ఎక్కడ జరుగుతుంది? వేర్ ఇట్ టేక్స్ ప్లేస్, ఇన్ విచ్ సెల్ ఆర్గనైల్ ఇట్ టేక్స్ ప్లేస్? ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ క్లోరోప్లాస్ట్, whereas respiration takes place in mitochondria and cytoplasm. కిరణజన్య సంయోక్రియ హరిత రేణువుల్లో జరిగితే శ్వాసక్రియ మైటోకాండ్రియా జీవ పదార్థంలో జరిగింది. శ్వాసక్రియ జరపకుండా ఏ జీవి కూడా జీవించలేదు. కానీ కిరణజన్య సంయోక్రియ జరపకుండా మొక్కలు కొన్ని రోజులు ఉండగలవు. కాబట్టి దాన్ని ఒక పాయింట్గా రాసుకోవచ్చు. అలానే ఈక్వేషన్ని అనలైజ్ చేసుకుంటూ కొన్ని పాయింట్స్ రాసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండింటికి సంబంధించిన ఈక్వేషన్స్ పెట్టాను. ఆ ఈక్వేషన్స్ ప్రకారం మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే చాలా సులభంగా అర్థమైంది. ఆ ఈక్వేషన్ చూడంగానే మనకు ఒక ఐడియా వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎందులో వినియోగం జరిగింది, ఎందులో ఉత్పత్తి జరిగింది? కిరణజన్య సంయోక్రియలో వినియోగం జరిగింది. ఇట్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ ఫోటోసిన్సిస్, వేర్ యాజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ రెస్పిరేషన్. దెన్ వాట్ అబౌట్ ఆక్సిజన్? ఆక్సిజన్ పరిస్థితి ఏంటి? ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ప్రొడ్యూస్డ్ ఇన్ రెస్పిరేషన్, వేర్ యాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోసిన్సిస్, వేర్ యాజ్ యూటిలైజ్డ్ ఇన్ రెస్పిరేషన్. మరి గ్లూకోజ్ పరిస్థితి ఏంటి? గ్లూకోజ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోసిన్సిస్ అండ్ యూటిలైజ్డ్ ఇన్ రెస్పిరేషన్. కాంతి దాని పరిస్థితి ఏంటి? లైట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథటిక్ ప్రాసెస్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ రెస్పిరేషన్. సో ఇలా ఈక్వేషన్ని చూస్తూ మనం కొన్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఇలా అనలైజ్ చేసుకుంటే దాదాపు మనం 14 నుంచి 16 పాయింట్ల వరకు దీని గురించి రాయడానికి అవకాశం ఉంటుంది. కిరణజన్య సంయోక్రియలో ఇన్ ఫోటోసిన్సిస్ లైట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ, వేరాస్ in respiration chemical energy is stored in the form of ATP and some amount is released in the form of heat. ఒకటేమో నిర్మాణాత్మక క్రియ, రెండోదేమో విచ్ఛిన్న క్రియ. వన్ ఈజ్ ఎనబాలిక్ ప్రాసెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కెటబాలిక్ ప్రాసెస్. ఇలా దీన్ని మనం అనలైజ్ చేసుకొని రాయొచ్చు. ఇక 7వ ప్రశ్న చూద్దాం. శ్వాసక్రియలో ఉష్ణం విడుదలవుతుందని ఎలా నిరూపిస్తావు? ఈ ప్రయోగాలు మీరు చక్కగా నేర్చుకున్నారు. సో నేను కొంచెం స్పీడప్ చేస్తున్నా. ఈ ప్రయోగానికి ఎయిమ్, ఉద్దేశం ఏంటి? టు ప్రూవ్ దట్ హీట్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. శ్వాసక్రియలో ఉష్ణం విడుదలవుతుంది అని నిరూపించడం. ఏమేం కావాలి? బొమ్మ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఫ్లాస్క్, థర్మోమీటర్, కార్క్, జెర్మినేటింగ్ సీడ్స్, దీస్ ఆర్ రిక్వైర్డ్. ఫ్లాస్క్, థర్మోమీటర్, బిరడా, మొలకెత్తే విత్తనాలు అవసరమవుతాయి. ప్రొసీజర్ ఏం చేస్తాం? జస్ట్ వీ విల్ టేక్ స్ప్రౌట్స్ ఇన్ ఏ బాటిల్, ఇట్ విల్ బి క్లోజ్డ్ విత్ ఎ కార్క్ అండ్ ద థర్మోమీటర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ఇట్. వీ విల్ నోట్ డౌన్ ది రీడింగ్స్. ఒక గాజు సీసా తీసుకుంటాం, దానిలో మొలకెత్తే విత్తనాలు వేస్తాం, దాన్ని ఒక బిరడాతో బిగించి ఆ బిరడా ద్వారా థర్మోమీటర్ని పెట్టి దానిలో ఉష్ణోగ్రతను నమోదు చేసుకుంటాం. వాట్ ఈస్ అవర్ అబ్జర్వేషన్? టెంపరేచర్ ఇంక్రీజెస్ స్టడీలీ. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుండడాన్ని గమనిస్తాం. ఉష్ణోగ్రత ఎందుకు పెరిగింది? మొలకెత్తే విత్తనాలు కాబట్టి శ్వాసక్రియను జరిపాయి. యాజ్ దే ఆర్ జెర్మినేటింగ్ సీడ్స్ దే పెర్ఫార్మ్ రెస్పిరేషన్ అండ్ ఇన్ ద రెస్పిరేషన్ హీట్ ఈజ్ రిలీజ్డ్. శ్వాసక్రియ జరిపాయి కాబట్టి వేడి విడుదలైంది. రైట్. ఇక ఆఖరి ప్రశ్నకు వద్దాం. అబ్జర్వ్ ద డయాగ్రమ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఇందులో ఈ బొమ్మ చూడంగానే మనకు అర్థమైపోయి ఉంటుంది ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటి. టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇవాల్వ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని నిరూపించడం. ఈ ప్రయోగ నిర్వహణకు కావాల్సిన పరికరాలు ఏంటి? వాట్ ఆర్ ద అపరేటస్ రిక్వైర్డ్? ఆ బొమ్మలో ఉన్నవే రాసుకుంటాం. గాజు సీసాలు, బిరడాలు, మొలకెత్తే విత్తనాలు, మొలకెత్తని విత్తనాలు, సున్నపు తేట, గ్లాస్ బాటిల్, కాక్స్, జెర్మినేటింగ్ సీడ్స్, డ్రై సీడ్స్ ఆర్ నాన్ జెర్మినేటింగ్ సీడ్స్, బీకర్స్ అండ్ లైమ్ వాటర్. ఈ ప్రయోగంలో మీ పరిశీలన ఏంటి? మొలకెత్తే విత్తనాల్లో పెట్టినటువంటి సున్నపు తేట తెల్లగా మారింది. లైమ్ వాటర్ కెప్ట్ ఇన్ ద బాటిల్ కంటైనింగ్ జెర్మినేటింగ్ సీడ్స్ టర్న్ ఇంటూ మిల్కీ వైట్ క్విక్లీ. త్వరగా మారుతుంది. ఒకవేళ మొలకెత్తని విత్తనాలతో ఈ ప్రయోగం చేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్ ఇఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్ యూజింగ్ అన్స్ప్రౌటెడ్ సీడ్స్? As unsprouted seeds are non-living and does not perform respiration, they never release carbon dioxide, so lime water not turn into milky white. మొలకెత్తని విత్తనాలు నిర్జీవులు, వాటిల్లో శ్వాసక్రియ జరగదు. శ్వాసక్రియ జరగట్లేదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ రాదు. పాలలాగా తెల్లగా ఈ సున్నపు తేట మారడం అనేటటువంటిది జరగదు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ దిస్ 9th and 10th వర్క్షీట్స్. ఈ రెండు వర్క్షీట్లు పూర్తయ్యాయి. దీంతో మనకు 2వ చాప్టర్ కూడా పూర్తిగా పూర్తయిపోయింది. సో ఈ పాఠానికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే మీ ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోండి. లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ ఉంది,
ఆ హెల్ప్ లైన్కి ఫోన్ చేయడం ద్వారా కూడా మీ సందేహాలని క్లారిఫై చేసుకోవచ్చు. అలానే మన డిడి సప్తగిరికి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో లెసన్ని మళ్ళీ చూడడం ద్వారా మనకి ఎక్కడైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవచ్చు. మీ డౌట్స్ కోసం దానిలో మీరు కామెంట్ చేస్తే మన రీసోర్స్ పర్సన్స్ వాటికి ఆన్సర్లు కూడా ఇస్తున్నారు. సో ఆ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోండి. బీ సేఫ్, యూజ్ మాస్క్ ప్రాపర్లీ, యూజ్ శానిటైజర్, వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. బీ సేఫ్, బీ హెల్తీ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagiri-VJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.